నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. 21న భీమవరంలో జిల్లా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ప్రచార పత్రాలను విడుదల చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం. నర్సాపురంలో ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. హెల్మెట్ ధారణపై నర్సాపురంలో అవగాహన ర్యాలీ. సురక్షితమైన ప్రయాణం చేయాలన్న నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు విజయదుర్గ. అమలాపురంలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన. జర్నలిస్టులకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. చదరంగం పోటీల వల్ల విద్యార్థుల ఆలోచన శక్తి పెంపొందుతుందని, ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఎలాగో తెలుసుకోగలుగుతారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఈ నెల 21వ తేదీన భీమవరంలో ఏఆర్ఆర్ రెసిడెన్సీలో పశ్చిమ గోదావరి జిల్లా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించే తలపెట్టారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన ప్రచార పత్రాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదరంగం పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఇంటర్నేషనల్ చెస్ కిట్ను అందజేయడం అభినందనీయమని అన్నారు. చెస్ అసోసియేషన్ భీమవరం పట్టణ అధ్యక్షులు అల్లూరి శివరామరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లోని విజేతలు శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాదాసు కిషోర్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు 9063224466 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తోట హరిబాబు, కార్యదర్శి మైలపూరి మురళి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఫస్ట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈ నెల 21వ తారీఖున భీమవరంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో డిగ్నేటెడ్ వ్యక్తుల్ని స్టేట్ గవర్నమెంట్ శ్రీకాకుళం జరిగేదానికి పంపడం జరుగుతుంది. 600 రూపాయలు విలువైనటువంటి ఇంటర్నేషనల్ కిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే చదరంగం అనేటువంటి ఉన్నదో అది మన విద్యార్థుల్లో కానీ బాలుల్లో కానీ మేధో సంపత్తిని పెంపొందించేటువంటి గేమ్. అది మనిషి యొక్క తెలివితేటలకి పదును పెట్టేటువంటి టోర్నమెంట్. ఆ విధమైనటువంటి టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క తెలివితేటల్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి ఈ చెస్ టోర్నమెంట్ కి ముందుకు తీసుకెళ్తున్నటువంటి భీమవరం చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి శివరామరాజు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో ఈ విధమైన టోర్నమెంట్ నిర్వహించాలని ఆకాంక్షిస్తారు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ అల్లూరి శివరామరాజు గారి ఆధ్వర్యంలో జిల్లా క్రీడాకారులకి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ పోటీలోని విజేతలు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ పోటీలకు మన జిల్లా ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా శివరామరాజు గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ కిట్ ను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పోస్టర్ ని గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు రోజుని ఆవిష్కరించడం ఆనందం. సో ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా అసోసియేషన్ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామని వెల్లడించారు. పాత సభ్యత్వాలు రెన్యువల్ చేయించడంతో పాటు కొత్త సభ్యత్వాలు కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 4వ విడత క్రియాశీలక సభ్యత్వాలు ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ చేసుకుంటా ఉంది. ఏంటి క్రియాశీలక సభ్యత్వాలు? మీ పార్టీ చేసుకుంటే మాకు సంబరాలు ఎందుకు, ఏంటి, దేనికి అని చెప్పి చాలా మంది అడగచ్చు. ఎక్కడన్నా పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకునే వరకునే మనం వింటాం. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలతో పాటు 5 లక్షల రూపాయలు బీమా జరగకూడదు. ఒకవేళ జరిగితే ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా మా కార్యకర్తల యొక్క కుటుంబం ఒక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల సందర్భంగా గ్యాప్ వచ్చి మన మార్చికి పూర్తయిపోతున్నటువంటి దాన్ని జూలై నెలాఖరు దాకా కూడా గ్యాప్ వస్తే ఈ 4 నెలల కాలంలో సుమారుగా
సుమారుగా 2 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు క్రియాశీలక సభ్యులు ఎవరైతే దురదృష్టవశాత్తు మన నుంచి దూరం అయ్యారో వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ లేదు, ఆయనే పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ సంవత్సరం క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ చేస్తా ఉన్నాం. గత 3 సార్లు కూడా మనం క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు మనలో కూడా కొంతమంది మన కాన్స్టిట్యూన్సీలో కూడా మరణించడం, కొంతమంది దెబ్బలు తగలడం, వారి కుటుంబాలకి అండగా ఉండడం స్వయంగా కొన్ని ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. మిగిలినవన్నీ కూడా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా వచ్చి ఆయన కుటుంబానికి ఆ డబ్బులు 5 లక్షల రూపాయల చెక్తో పాటు మా పార్టీ అండగా ఉంది, మీకు మీ వెనకాల మా పార్టీ ఉంది మీ కుటుంబానికి అని ఒక భరోసా కల్పించడానికి స్వయంగా అనేక డబ్బులు వెచ్చించుకుని ఆయన రావడం ఇవ్వడం జరిగింది. మనం గత 3 సంవత్సరాలుగా కూడా మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో మన యొక్క నాయకులు నాకు కానీ పార్టీకి కానీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు కానీ అలా పార్టీకి కానీ గర్వంగా తలెత్తుకునే స్థాయిలో రాష్ట్రంలో నిలబడడం జరిగింది. అక్కడితో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మన నాయకులందరూ కూడా ఒకళ్ళు ఉప్పిస్తే ఒకళ్ళు, ఒకళ్ళు చింతపండు ఎత్తే ఒకళ్ళు, ఏదైతే ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క చేతనైన ఇది పెట్టి ఈ క్రియాశీలక సభ్యులు ఏదైతే 10-12 వేల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చొని గార్డెన్ పార్టీ లాంటి ఒక కార్యక్రమం చేసి మన కుటుంబాలు అన్ని కలిసి ఉండాలి, ఒకళ్ళు తెలుసుకోవాలన్నటువంటి ఆనందంతో పెట్టుకోవాలన్నటువంటి ఇదితోటి ప్రతి సంవత్సరం కూడా చిన్న గార్డెన్ పార్టీ లాంటిది పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు తలకో చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఇటు చేస్తున్నందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఈ సంవత్సరం కూడా ఆశిస్తా ఉన్నాను. మనం రెన్యూల్ చేయవచ్చినవి 12,200, ఇప్పటికే 70 మంది సుమారు తీసుకున్నారు. నేను తీసుకున్న వాళ్ళందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, మినిమం 100 చేయగలిగితే తీసుకోండి లింకు. మినిమం 100 చేస్తే దాని మీద మనం కృషి చేసినట్లు లెక్క. ఈ పార్టీని ఎంత ఇష్టపడుతున్నారో మన రిజల్ట్స్ లోనే చూసాం. ఎవరైనా ఒక ఎమ్మెల్యే నగ్గిన తర్వాత ప్రజలు పని చేసుకునేవారు, ఎమ్మెల్యే అతను పని చేసుకునేవారు. ఇవాళ మన రోడ్డు మీద వెళ్తుంటే ఏదో మన ఏదో సినిమా స్టార్ చూసినట్టు చేతులు ఊపడం, నమస్కారం పెట్టడం, అంటే ఎంతగా అభిమానిస్తున్నారో మనం అర్థం చేసుకుని అదే తరహాలో పరిపాలన మనం ఇవ్వాలని, అలాగే మన స్థాయిలో కూడా మనం అందరూ కూడా అభివృద్ధి చెందాలని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమలలో శ్రీవారి పుష్ప పల్లకి వాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని శోభాయమానంగా అలంకరించి పుష్ప పల్లకిపై ఊరేగించారు. 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. పల్లకి ముందు భాగంలో ద్వాపర యుగానికి సంబంధించిన దేవతా చిత్రాలను ప్రదర్శించారు. పల్లకిని అందంగా అలంకరించేందుకు వివిధ రకాలకు చెందిన సుమారు టన్ను పువ్వులను వినియోగించారు. పల్లకి భక్తులను ఆకట్టుకోవడమే కాకుండా సన్మోహనపరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం వారి కుటుంబాలకు ఎంతో క్షేమదాయకమని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు, నాయకులకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తో పాటు ఏదైనా ప్రమాదం సంభవిస్తే హాస్పిటల్ ఖర్చులకు 50,000 రూపాయలు అందజేయబడతాయన్నారు. పార్టీ కార్యక్రమం
కార్యక్రమాల్లోనూ అధిక ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, నర్సాపురం నియోజకవర్గంలో ఇప్పటికే 5,000 సభ్యత్వాలు నమోదు జరిగిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికుల కుటుంబ క్షేమం కోసం ఈ పాలసీలు తీసుకువచ్చారని ఆయన అన్నారు. జన సైనికులంతా క్రియాశీలక సభ్యత్వంలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ కార్యకర్తల కోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే క్రియాశీల సభ్యత్వం గతం నుంచి కూడా మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తల కోసం మరి ఏ పార్టీ చేయలేని విధంగా కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పాలసీని మరి ఆయన పెట్టడం, మరి ఎవరికన్నా 500 రూపాయలు ఎవరన్నా సభ్యులు కట్టించుకుంటే కనుక మరి దాని ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అవుతే కనుక వారి కుటుంబానికి మరి 50,000 రూపాయలు వచ్చే విధంగా, మరి దురదృష్టవశాత్తు చనిపోతే కనుక ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈ పాలసీని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి. మరి గతం నుంచి 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ పాలసీని అందుబాటులోకి ఉంచాం. మరి మరలా మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి ఏదైతే ఈ రోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరి క్రియాశీల సభ్యత్వాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం కోసం జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం. అంటే గతంలో కూడా వాలంటీర్స్ ఉన్నారు, దీన్ని వాలంటీర్స్ కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నియోజకవర్గ స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ 60 సభ్యత్వాలు చేయించుకునే పరిస్థితి మనందరూ కూడా చూసాం. మరి గతంలో కూడా చాలా మందికి మరి యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే కనుక వారి కుటుంబానికి 50,000 రూపాయలు చెప్పి ఇచ్చిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మనోహర్ గారి నాయకత్వంలో ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి మరి 5 లక్షల రూపాయలు మరి మనోహర్ గారి దగ్గరుండి ఇచ్చిన సందర్భం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొమ్మిడి నాయక్ గారు ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టాం. లాస్ట్ ఇయర్ 2023లో కందులపాటి విజయసాయి కుమార్ అని ఇతను సభ్యత్వం చేయించడం జరిగింది. సభ్యత్వం చేయించిన ఒక 6 నెలలకి ఈయన బైక్ యాక్సిడెంట్లో కొంచెం దెబ్బలు తగలడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దాని నిమిత్తం ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 27,000 రూపాయలు చెక్ వచ్చింది, ఆయనకి ఇప్పించడం జరిగింది. యూత్ ప్రతి ఒక్కరు కూడా, జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్ ద్వారా నిధులు సమీకరించి గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియాన్ని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం స్థానిక క్రీడాకారులు, వాకర్స్ క్లబ్ సభ్యులతో చర్చించారు. తాము స్టేడియాన్ని పరిశీలించామని, ప్రధానంగా స్టేడియానికి డ్రైనేజీ ప్రాబ్లం ఉందని గుర్తించామని తెలిపారు. స్టేడియంలో మౌలిక వసతుల ఏర్పాటుకు అయ్యే ఖర్చు నివేదిక తయారు చేసి వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో కొన్ని మౌలిక వసతులు కొరత ఏర్పడడంతో ఆ మౌలిక వసతులను కల్పిస్తే ఇక్కడున్న వాకర్స్ కానీ లేకపోతే ఇక్కడున్న కొంత నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కూడా ఈ స్టేడియంలో శిక్షణ పొంది నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడున్న స్టాఫ్ సిబ్బందికి కానీ క్రీడాకారులకు కానీ మంచి మౌలిక వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఆదిశేషారెడ్డి స్టేడియంను సందర్శించడం జరిగింది. ఈ స్టేడియంలో కొన్ని కాంపౌండ్ వాల్ స్ట్రెంథనింగ్ కానీ, కాంపౌండ్ వాల్ బయట కొన్ని డ్రైనేజెస్ బ్లాక్ అవ్వడం కానీ, అలాగే బాస్కెట్బాల్ ఇది ప్లేసెస్, వాలీబాల్ ప్లేస్ అనేది షిఫ్ట్ చేయడం కానీ, ఎలక్ట్రికల్ పోల్స్, కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎరెక్ట్ చేయడం కానీ, కొన్ని గ్యాలరీని డెమాలిష్ చేసి వాటిని పెంచడం కానీ, అలాగే అదనపు వసతులకు సంబంధించి ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ స్టేడియంలో ఉన్న జిమ్ని ఆధునీకరించడం కానీ మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఈ అధికారులని ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్చించడం జరిగింది. మనకు చాలా కంపెనీస్ గూడూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ కంపెనీల యొక్క లాభాలలో కొంత శాతం సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ స్థానికంగా ఉన్న అభివృద్ధి పనులకు కేటాయించాలి. కాబట్టి వీటినన్నింటినీ ఎస్టిమేషన్ వేసి దీన్ని మౌలిక వసతులను కల్పించడం కోసము స్టేడియం 10 రోజుల పాటు ఇక్కడ వాకింగ్ చేయడానికి కానీ ఎవరికి కూడా అందుబాటులో ఈ స్టేడియం ఉండదు. అది మళ్ళీ సంక్రాంతికి సంబంధించి ఆ 3 రోజుల పాటు స్టాగ్నేట్ అవడం వల్ల ఇక్కడ టోర్నమెంట్స్ జరుగుతుంటాయి. ఆ టోర్నమెంట్స్ కూడా అవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ స్టేడియంలో నీళ్ళు అనేది ఇక్కడ స్టోరేజ్ కాకుండా ఉండాలి.
దానికి కొత్త డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ మౌలిక వసతులకు సంబంధించి పూర్తి చేయడానికి గౌరవ శాసనసభ్యుల వారికి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ ఇచ్చి ఈ వర్షం తగ్గిన తర్వాత కార్యక్రమాలు వెంటనే స్టార్ట్ చేసి ఈ మౌలిక వసతులంతా కూడా కంప్లీట్ చేయడానికి మనకు గౌరవ శాసనసభ్యులు పూనుకున్నారు. కాబట్టి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మౌలిక వసతుల కల్పనకు అధికారులు మరియు ప్రజాప్రతినిధులంతా కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.